నేటి విద్యార్థులు భవిష్యత్ భారతావని దిశానిర్దేశకులని, వారిలో మానసిక పరిపక్వత రావాలంటే శారీరక దృఢత్వం అవసరమని రావ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో రావ్స్ స్కూల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ను ఆయన ప్రారంభించారు. సిద్దిపేట్, కరీంనగర్, రామగుండం జోన్ స్కూల్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చదువుతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు సాంకేతిక విద్యను ప్రోత్సహిస్తున్నామన్నారు. సమకాలీన పరిస్థితులను అధ్యయనం చేసే విధంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామని ప్రభాకర్ రావు తెలిపారు. అన్ని రంగాల్లో కూడా రాణించేటట్టుగా అంటే మేము టీచింగ్ని కూడా చాలా వినూత్నమైనటువంటి పద్ధతిలో ప్లేవే మెథడ్లో ఈవెన్ లెసన్ని మేము ఆర్ట్ అండ్ స్పోర్ట్స్తో కూడా టీచింగ్ చేయడం అని జరుగుతుంది. దాని ద్వారా పిల్లలు ఎప్పుడు మర్చిపోవడం కాదు అసలు యాక్చువల్గా దాంట్లో కొత్తదేం కనుక్కుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఇవాళ మనం చూస్తే మన భారతదేశం చుట్టూ కూడా బంగ్లాదేశ్ ప్రాబ్లము, తర్వాత నేపాల్ ప్రాబ్లము, శ్రీలంక ప్రాబ్లము, పాకిస్తాన్ ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. ఇక్కడ ఒక పాఠం అనేటువంటి క్లాస్ రూమ్లో మనం ఇవన్నీ చూస్తూ అంత దూరంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందో అనేటువంటి విజన్తో వాటిని అన్నింటినీ కూడా మన మైండ్లో పెట్టుకొని వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు టెక్నాలజీ ఎంతో అప్గ్రేడేషన్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎంతో అద్భుతంగా ముందుకు సాగిపోతున్న సందర్భంలో, లేబర్ షార్టేజ్ అయ్యే టైంలో, డ్రోన్ కల్చర్ వచ్చినటువంటి సిస్టంలో మన పిల్లలు ఇంకా ఎంతో టెక్నాలజీలో అద్భుతంగా రాణించాల్సిన అవసరం ఉంది. అందుకనే మేము రోబోటిక్స్ ల్యాబ్స్ కూడా పెట్టి, ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి రోబోట్స్ తయారు చేయడం కూడా జరుగుతుంది. తర్వాత ఇవన్నీ నేర్చుకోవాలంటే వీళ్ళకి కొత్త